స్నేహితుడికి మించిన అద్దం లేదు. మిత్రుడు లేకుండా ఎవరూ పరిపూర్ణులు కాలేరు. వ్యక్తిత్వం అనేది సంపద లాంటిది. సంపాదించుకుంటూ పోతే ధనవంతులవుతారు. పోగొట్టుకుంటూ పోతే దరిద్రులవుతారు. జీవితం అద్భుతమైంది. గడిచిన క్షణం ఎప్పటికీ తిరిగి రాదు. ద్వేషం, కోపం వదిలి అందరితో నవ్వుతూ మాట్లాడు. సంతోషంగా జీవించు. కోల్పోతే కోల్పోయినంత, సాధిస్తే సాధించినంత కోల్పోయారని వెనకడుగు వేయటం కన్నా సాధించాలి అనే తపనతో ముందడుగు వేసి చూడు. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నలుగురికి మంచి జరిగే పని ఏదైనా గొప్పదే. ఏ పనినైనా నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవారే. జీవితంలో ప్రతి ఎదురు దెబ్బకు పాఠం నేర్పిద్ది. రోడ్డు ఏదైనా సరే మీ పాదాలను నమ్ముకోండి. ఆనందం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పరీక్షలు మిమ్మల్ని బలవంతుణ్ణి చేస్తాయి. కష్టం మన బంధువులు ఎవరనేది చూపుతుంది. ఓటమి మీ లోపాలని తెలియజేస్తుంది. ధైర్యం మీ గమ్యం ఏంటో గుర్తు చేస్తుంది. కాలం కంటే వేగమైంది లేదు ప్రతీకారం తీర్చుకోవటంలో. ఈలోపే నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి. చెప్పుడు మాటలతో చెవులు నింపేవారు ఎవరితోనూ గొడవపడరు. నిప్పు రాజేసి పక్కకు తప్పుకుంటారు. కాలం చెవిటిది. అది ఎవరి మాట వినదు. కానీ అది గుడ్డిది కాదు. అది అందరినీ చూస్తుంది. ద్వేషించే శత్రువు కన్నా ప్రేమ నటించే మిత్రుడే ప్రమాదకరం. వింటే వేదాంతం చెప్తారు. నిలదీస్తే రాద్ధాంతం చేస్తారు. కష్టంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకులు నేర్పిస్తాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేసి కరిగిపోయిన తర్వాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ, తెగిపోయిన తర్వాత బంధం విలువ, పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలుసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. నిన్ను అశ్రద్ధ చేసేవారిని పట్టించుకోకు. నిన్ను గౌరవించేవారిని అశ్రద్ధ చేయకు. చెయ్యాల్సిన పని గురించి ఎవరి వద్ద చర్చొద్దు. ఎందుకంటే అనుకున్నది సాధించకపోతే ఏళన చేస్తారు. సాధిస్తే అసూయపడతారు. కష్టాలను తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మనది కేవలం ప్రయాణం మాత్రమే. మంచి చెడు రెండిట్లో ఏది జరిగినా మంచికే అనుకోవాలి. ఒకటి ఆనందాన్ని ఇస్తే ఇంకొకటి అనుభవాన్ని ఇస్తుంది. చీమ పర్వతం ఎక్కగలదా లేదా అనుకుంటుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం ప్రయత్నించకుండానే అసాధ్యమని అనుకుంటాడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. జీవితంలో నిజమైన మార్గాన్ని చూపేది ఏదైనా ఉందంటే అది అనుభవమే. లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది. స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది. జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి సహకరిస్తుంది. నడక ఎక్కడ ఆగిందని కాదు, ఎప్పుడు జీవితం పరుగు పెడుతుందో దాని విలువ పెరుగుతుంది. ప్రతి ఉదయం మనిషికి దేవదేవుడిచ్చిన వరం. ఆ వర ప్రభావంతో ఈరోజు ఎంత గొప్పగా బ్రతకగలరో నిరూపించుకోవటమే. సంకల్పం బలంగా ఉంటేనే భవిష్యత్ అందంగా ఉంటుంది. లేకపోతే జీవితం విధిని నిందించుకుంటూ గడపాల్సి వస్తుంది. బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేయడు, కానీ ధనవంతుడు. ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు, అయినా మహామేధావి. శ్రమను నమ్ముకోవాలి, అదృష్టాన్ని కాదు. దేవుణ్ణి నమ్మండి, కానీ మొత్తం ఆధారపడకండి. జీవితంలో పైకెదగాలంటే ముందుగా పడిపోతాననే భయాన్ని వదిలించుకోవాలి. నిందించే ముందు ఒక్కసారి నిదానించుకో. వాదించే ముందు నిజమో కాదో తెలుసుకో. అందం ముఖ్యం కాదు, ఆస్తి ముఖ్యం కాదు, అర్థం చేసుకునే మంచి మనసు ముఖ్యం. అబద్ధాలు, మోసం, సాకులు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ భవిష్యత్తులో వాటికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి. జీవితంలో మనం ఏమీ చెయ్యలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి
రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువ నువ్వే తగ్గించుకోకు. వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమే. నువ్వు ఒకరి మంచి కోసం ఒకసారి ఆలోచిస్తే భగవంతుడు నీ మంచి కోసం 100 సార్లు ఆలోచిస్తాడు. మంచి శత్రువు చెప్పినా విను, కానీ చెడుని మిత్రుడు చెప్పినా వినకు. జీవితంలో ఎవరి మీద పూర్తిగా ఆధారపడొద్దు. ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారు? మీ లక్ష్యం ఎంత ఉన్నతమైందైతే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. టాలెంట్ మీలోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. అర్జునుడికి దుర్యోధనుడికి గురువు ఒక్కరే. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. ప్రతి మూర్ఖుడు అనుకుంటాడు తానే ఓ పెద్ద తెలివిగలవాడినని. ఓ ఎదురుదెబ్బ తగిలాక తెలుస్తుంది ఆ మూర్ఖుడికి తన తెలివి ఏ పాటిదో. చలి రాత్రులు ఎండిన ఆకుల విలువను పెంచుతాయి. అది సమయం గురించిన విషయం. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఒకటి మాత్రం నిజం, లోకం నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా విమర్శించటం మాత్రం మానదు. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళనిచ్చి ఉండడు. సమస్యనిచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. ఆయుధం కత్తి అయితే శత్రువుని జయించగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును జయించగలవు. ఆయుధం పుస్తకమైతే ప్రపంచాన్ని జయించగలవు. ప్రపంచంలోని ప్రతిదీ దెబ్బ తగలటంతో విరిగిపోతుంది. విజయం ఒక్కటే, అది దెబ్బలు తిని మాత్రమే లభిస్తుంది. ఒకే కొమ్మపై 2 పండ్లు పెరుగుతాయి. ఒకటి త్వరగా పండుతుంది, మరొకటి దాని సమయం కోసం వేచి ఉంటుంది. ప్రకృతి నేర్పే పాఠం ఏమిటంటే, ఇతరులు విజయం సాధిస్తే మీరు విఫలమయ్యారని కాదు. మీ సమయం వస్తుంది, ఓపిక పట్టండి. తమ సంకల్పాలను చెమట సిరాతో రాసేవారి విధి పేజీలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. అర్థానికి అపార్థానికి ఒక్క అక్షరమే తేడా. ఒక్క అక్షరంతోనే పేజీలు తారుమారయ్యే అవకాశం ఉంది. మీ అనుకున్న వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నిర్ణయం తీసుకున్నాక నిప్పులు దారైనా సరే ధైర్యంగా నడవాల్సిందే. నేను బలవంతుణ్ణి, నాకేం భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవటం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలమైన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావక తప్పదు. సంకల్పం మంచిదైతే, కృషి నిజమైతే విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మీ గురించి మీరు అతిగా చెప్పుకోకూడదు. మీ గురించి ఇతరులు గొప్పగా చెప్పుకునే విధంగా బ్రతకాలి. ఇతరుల పాదాలపై పడి గౌరవం పొందటం కంటే మీ కాళ్ళపై నిలబడి ఏదైనా సాధించాలని నిర్ణయించుకోండి. ఆలోచనలు మనసుపై ప్రభావం చూపుతాయి. మనసు శరీరంపై ప్రభావం చూపుతుంది. మనసు శరీరం భవిష్యత్తు నిర్ణయిస్తాయి. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలు చేయాలి. మంచివారి దగ్గర నేర్చుకునే పాఠాలు, చెడ్డవారి దగ్గర నేర్చుకునే గుణపాఠాలు జీవితంలో ఎప్పుడు నీకు గొప్పగా ఉపయోగపడతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గెలుపును ప్రభంజనంలా పొందవచ్చు. ఓపిక ఉన్నవారు ఓడిపోవటం జరగదు. ఓపిక లేనివారు గెలవటం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. మీకంటూ ఎన్ని సమస్యలున్నా ఎవరో ఒకరితో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది. అలాంటి వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకండి. ఎదిరించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మీకు వేరే శత్రువులు అవసరం లేదు. కష్టం రాకుండా ఉండాలని కష్టపడటమే జీవితం. మీ సంకల్పం బలంగా ఉంటే దారులు కనిపిస్తాయి. లేదంటే కారణాలు కనిపిస్తాయి. కథలు వినిపిస్తాయి. మనిషికి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, గొప్ప అలంకరణ చిరునవ్వు, గొప్ప ఔషధం మనశ్శాంతి. తోటివారికి కష్టం వస్తే తేలిక చేసి మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చని మర్చిపోకండి. ఎందుకంటే కాలానికి ఆ శక్తి ఉంది. జీవితం మారుతుంది,
కాలం మారుతుంది కానీ నిజమైన బంధం మాత్రం నిలిచిపోతుంది. చూసేదెప్పుడు విజయం కాకపోవచ్చు, సాధించే అనుభవించే విజయం పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు క్షమాపణ కోరటం ఒక్కటే సరిపోదు. మీ మాటల్లో మార్పు కన్నా మీ ప్రవర్తన ఎలా ఉందనేది ఇతరులు గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.